ఓం నమో వెంకటేశాయ. విశ్వసృగ్గణచోదన విశ్వభుగ్గణమోదన గోవింద గోవింద. వేదాహమేతమమృతస్య పరం సుసేతుం వైకారికాదిభవహేతుమముం ప్రకాశం మర్త్యత్వరోధిమతిగోచరమద్వితీయం విద్యాప్రదాన నిపుణం పురుషం మహాంతం అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వృషభాయ తనేత్రాయ వృషదృగ్గోచరాయ చ వృషశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తి జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతరసాఢ్యపయోదుహంతి తన్నామరూప శుభగానరమైశ్చలంతి వ్యాస ప్రసూత శుగగోపవరైర్లసంతి గాం కామదాం దుహత భాగవతం వదంతి. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ సృష్టి చేయటాన్ని ప్రారంభించాడు. సృష్టిలో భాగంగా మహత్తత్వాన్ని అహంకారాన్ని సృష్టి చేసి వాటి ద్వారా రావలసినటువంటి మిగతా పదార్థాలను కూడా స్థూలంగా సృష్టి చేసి వాటికి పాలకులైనటువంటి దేవతలను కూడా సృష్టి చేశాడు. పాలకులైనటువంటి దేవతలు ఆయా తత్వాలను ఆయా ఇంద్రియాలను ఆయా విషయాలను పరిపాలిస్తూ రక్షణ చేస్తూ వాటి ద్వారా కావలసినటువంటి పనులను నిర్వహించాలి అని తలపెట్టాడు. అయితే సృష్టిలో భాగమైనటువంటి ఈ దేవతలు మేము చేయాల్సిన పని ఎలా చేయాలి, ఆ పనిని తెలుసుకోవటం ఎట్లా, అలాగే మేము ఎక్కడ ఉండాలి, ఏ విధంగా వ్యవహరించాలి, ఇవేమీ మాకు తెలియటం లేదు. కాబట్టి మమ్మల్ని సృష్టి చేసినటువంటి పరమాత్మనే ఈ విషయాలను అడిగి తెలుసుకోవాలి. ఆ పరమాత్మ ఇచ్చినటువంటి జ్ఞానశక్తి ద్వారానే మేము చేయవలసినటువంటి పనులను మేము చేయాలి అని భావించి పరమాత్మను స్తుతి చేసుకుని నీవు మాకు జ్ఞానశక్తిని ఇవ్వవలసింది అని ప్రార్థించినాయి అనేంతవరకు 3వ స్కంధంలోని 5వ అధ్యాయంలోని చివరి ఘట్టాన్ని మనం అర్థం చేసుకున్నాం. అయితే ఈ దేవతలు చేసినటువంటి స్తుతికి ఈ సందర్భానికి ఉండేటువంటి సంబంధాన్ని మనం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తెలుసుకోవటమే ఉత్తమం.
సృష్టి యొక్క చివరి మజిలీ, ఆ మజిలీలో ఉన్నది ఎవరు, ఆ మజిలీలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ దేవతలు చేసినటువంటి స్తుతికి సంబంధం ఏమిటి అని కాస్తంత ముందుకు వెళ్ళిన తరువాతే బాగా అర్థమయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికీ ఈ సందర్భంలో దేవతలు తమకు కావలసినటువంటి జ్ఞానాన్ని సాధించటం కోసం పరమాత్మను స్తుతి చేసుకున్నాయి అనేంతవరకే తీసుకుందాం. ఇదైన తరువాత జరిగినటువంటి ఘట్టాన్ని, సృష్టి ప్రక్రియ ముందుకు జరిగినటువంటి విధానాన్ని మైత్రేయ మహర్షి గారు విదురుడికి చెప్తున్నారు. ఋషిరువాచ అనేటువంటి దాంతో 6వ అధ్యాయం ప్రారంభమవుతోంది. ఋషిరువాచ ఇతి తాసాం స్వశక్తీనాం సతీనాం అసమేత్య సహ ప్రసుప్త లోకతంత్రాణం నిశామ్య గతిమీశ్వర. దేవతలు చేసినటువంటి స్తుతిని పరమాత్మ విన్నాడు. విని ఇతి ఈ విధంగా తాసాం ఆ దేవతలు చేసినటువంటి స్తుతిని విన్న తరువాత ఆ దేవతలు స్వశక్తినాం తానే తనకు సృష్టిలో సహాయపడటానికి వీలుగా సృష్టి చేసుకున్నటువంటి శక్తులు కదా, ఆ శక్తులు సతీనాం అసమేత్య ఒకరితో ఒకరు కలవలేక, ఒకరితో ఒకరు కలిసి పనిచేయలేక ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని, అసమేత్య సతీనాం కలవలేకపోతున్నారు అనే విషయాన్ని సహా ఆ పరమాత్మ విన్నాడు, తెలుసుకున్నాడు. తెలుసుకుని ఓహో ఇప్పుడు గనక వీళ్ళు కలవలేకపోతే ప్రసుప్త లోకతంత్రాణం అనే స్థితిలో ఉంటారు అని అర్థం చేసుకున్నారు. వీళ్ళు గనక కలవలేకపోతే, ఒకళ్ళ పని ఒకళ్ళకి సరిగా అర్థం కాకపోతే, లేదా కలిసి పని చేసుకోవటం లేదా కోఆర్డినేట్ చేసుకోవటం అనేది గనక సరిగ్గా అర్థం కాకపోతే వీళ్ళు ఎందుకు సృష్టిలో భాగమయ్యారో ఆ పనిని వాళ్ళు చేయలేరు. అలాగే వీళ్ళు సృష్టిలో భాగమైనటువంటి పరమ ప్రయోజనం జీవుడికి భోగాన్ని అందించటం అనేటువంటి ప్రయోజనాన్ని వీళ్ళు నిర్వహించలేరు. అందువల్ల వీళ్ళలో ఈ శక్తి ఉన్నా సరే, ఈ దేవతలందరిలోనూ ఈ విశ్వరచనకు కావలసినటువంటి శక్తి ఉన్నా సరే, జీవుడికి కావలసినటువంటి ఉపకరణాలను అందించగలిగిన శక్తి ఉన్నా సరే, ఆ శక్తి మరుగున పడిపోయింది, నివురుగప్పిన నిప్పులాగా తయారైంది. అందువల్ల ప్రసుప్త లోక తంత్రాణం వాళ్ళలో ఉండేటువంటి ఈ శక్తి ప్రసుప్తంగా మారిపోయింది. వీళ్ళకి మనం గతిని ఇవ్వాలి అని నిశామ్య వాళ్ళు చెప్పింది విని అర్థం చేసుకుని, గతిం వాళ్ళ యొక్క స్థితిని అర్థం చేసుకుని, ఈశ్వర సర్వసమర్థుడైనటువంటి ఆ పరమాత్మ కాలసంజ్ఞాం తదాదేవీం బిభ్రచ్చక్తి మురుక్రమ త్రయోవింశతి తత్వానాం గణం యుగపత్ ఆవిశత్ అనే తీరులో పై పని మొదలుపెట్టాడు అని మైత్రేయ మహర్షి గారు విదురుడికి చెప్తున్నాడు. కాలసంజ్ఞాం తదా దేవీం తనలో ఉండేటువంటి దైవీ మాయ లేదా దైవీ శక్తి, ఆ శక్తిని సహాయంగా తీసుకున్నాడు. ఆ దైవీ శక్తి ప్రస్తుతానికి కాల సంజ్ఞాం, దేవతలలో ఉన్నట్లుగా శక్తులన్నీ పడుకున్నటువంటి పరిస్థితులలో ఈ దైవీ శక్తి లేదు. కాలం, సృష్టి కాలం అనేది సమీపించేసరికి ఇది ఉద్బుద్ధమైంది, కాలంతో మెళకువ వచ్చినట్లయింది. కాబట్టి కాల సంజ్ఞాం తదా దేవీం శక్తిం, లేదా తనలో ఉండేటువంటి కాలం అనేటువంటి మాయాశక్తిని, ఆ కాలంతో కలిసినటువంటి ఇతర శక్తులను అన్నిటినీ కూడా సహాయంగా తీసుకుని బిభ్రత్ శక్తిం ఉరుక్రమ విస్తృతమైనటువంటి సృష్టిని చేయటానికి పూనుకున్నటువంటి, విస్తృతమైనటువంటి తన పాద విన్యాసాన్ని చూపించటానికి బయలుదేరినటువంటి ఆ పరమాత్మ త్రయోవింశతి తత్వానాం గణం, ఇంతవరకు సృష్టి చేసినటువంటి మహత్తత్వం మొదలుపెట్టి పృథివీ వరకు ఉండేటువంటి 23 తత్వాల తాలూకు గణాన్ని యుగపత్ ఆవిశత్, అన్నిటినీ ఒకే సమయంలో తాను ప్రవేశించాడు, అన్నిట్లోనూ తాను ప్రవేశించాడు. ఆ దేవతలు లేదా తత్వాధిష్టాన దేవతలు అందరూ కూడా మాకు చైతన్య శక్తిని, జ్ఞానశక్తిని ప్రసాదించమని అడిగారు.
అలాగే క్రియాశక్తిని అనుగ్రహించమని కోరారు. చైతన్య శక్తి అనేది పరమాత్మ యొక్క స్వరూపం కాబట్టి పరమాత్మ ఆ చైతన్య శక్తిని విడిగా ప్రసాదించటం అనేది అయ్యే పని కాదు. అందువల్ల చైతన్య శక్తి రూపంలో ఉండేటువంటి, నిరంతర చైతన్య రూపంలో ఉండేటువంటి ఆ పరమాత్మ తానే ఆయా వస్తువులలోకి చేరిపోయాడు. తన చైతన్య శక్తితో ఆ వస్తువులతో కలిసిపోయాడు అని మహర్షి గారు చెప్తున్నారు. కాల సంజ్ఞాం తదా దేవీం బిభ్రచ్చక్తి మురుక్రమ త్రయోవింశతి తత్వానాం గణం యుగపదావిశత్ అనే ఈ శ్లోకంలో. సోనుప్రవిష్టో భగవాంశ్చేష్టారూపేణ తంగణం భిన్నం సంయోజయామాస సుప్తం కర్మ ప్రబోధయన్ అని పరమాత్మ యొక్క ప్రవేశం తాలూకు ప్రయోజనాన్ని పై శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. సహా అనుప్రవిష్టో భగవాన్, సహా ఇప్పుడు సృష్టిని ప్రారంభించినటువంటి, అనుప్రవిష్ట తానే చేసినటువంటి సృష్టిలో ప్రవేశించినటువంటి భగవాన్ ఆ పరమాత్మ చేష్టారూపేణ తం గణం, ఆ గణంలో రావలసినటువంటి చేష్టలను అంటే ఆ గణంలో రావలసినటువంటి క్రియలను మొదలు పెట్టించాడు. చేష్టారూపేణ తం గణం భిన్నం సంయోజయామాస, ఇది వరకు ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా విడివిడిగా ఉండేటువంటి ఈ గణాన్ని ఒకదానితో ఒకదాన్ని కలిపేశాడు. ఇంతవరకు వేరువేరు పదార్థాలుగానే సృష్టి చేయబడి ఉన్నటువంటి ఈ పదార్థాలను తన యొక్క క్రియాశక్తితో కూర్చి ఏకరూపంగా తయారు చేశాడు. భిన్నం సంయోజయామాస. అంతేకాకుండా ఈ దేవతలందరికీ కూడా సుప్తం కర్మ ప్రబోధయన్, వారు చేయవలసినటువంటి పనులు ఏవి అని వారికి తెలియని పరిస్థితిలో ఉన్నది అనుకున్నాం కదా. ఆ సుప్తం కర్మ వారికి తెలియనటువంటి, వారు చేయవలసినటువంటి పనిని ప్రబోధయన్ వాళ్ళకి తెలియచెబుతూ వాళ్ళల్లో ఉండేటువంటి పరస్పర సంబంధాన్ని పరమాత్మ నెలకొల్పాడు. అది పరమాత్మ యొక్క ప్రవేశం ద్వారా సాధ్యపడింది అని మహర్షి గారు ఈ శ్లోకంలో అంటున్నారు. సోనుప్రవిష్టో భగవాన్ చేష్టారూపేణ తంగణం భిన్నం సంయోజయామాస సుప్తం కర్మ ప్రబోధయన్ అనే శ్లోకంలో. ప్రబుద్ధ కర్మా దైవేన త్రయోవింశతికో గణ ప్రేరితో అజనయత్ స్వాభి మాత్రాభిరధిపూరుషం అని ఇలా పరస్పర సంబంధము, పరస్పర విజ్ఞానము కలిగిన తర్వాత ఈ 23 తత్వాలు సృష్టిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ప్రబుద్ధ కర్మ దైవేన పరమాత్మ ప్రబుద్ధ కర్మ, ఎవరు చేయవలసిన పనులు ఏవి అనే విషయాన్ని సరిగ్గా చెప్పగా ఆ విషయాలను తెలుసుకున్నటువంటి ఆ గణము దైవేన ప్రబుద్ధ కర్మ త్రయోవింశతికో గణ 23 తత్వాలతో కలిసినటువంటి ఈ గణము ప్రేరిత, దైవేన ప్రేరిత, పరమాత్మ ప్రేరణ చేయగా పరమాత్మ క్రియాశక్తిని జ్ఞానశక్తిని అందించగా అజనయత్ స్వాభిర్మాత్రాభి అధిపూరుషం విరాట్ పురుషుడు యొక్క దేహాన్ని స్వాభి మాత్రాభి తమ యొక్క అంశలతో, తమ యొక్క చిన్న చిన్న అంశలతో అజనయత్ పుట్టించినాయి, కలిగించినాయి. 23 తత్వాలతో కలిసి ఉండేటువంటి ఈ గణం మొత్తం పరస్పరం కలిసి పరమాత్మ ద్వారా జ్ఞాన క్రియాశక్తులను పొంది ఆ జ్ఞాన క్రియాశక్తులకు ఫలితంగా పరమాత్మ యొక్క విరాట్ పురుష దేహాన్ని సృష్టి చేసి పెట్టినాయి అని ఈ శ్లోకంలో ప్రబుద్ధ కర్మ దైవేన త్రయోవింశతికో గుణ ప్రేరితో అజనయత్ స్వాభి మాత్రాభిరధిపూరుషం అనే శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఇంతేకాదు పరేణ విశతాస్వస్మిన్ మాత్రయా విశ్వసృగ్గణ చుక్షోభాన్యోన్యమాసాద్య యస్మిన్ లోకాశ్చరాచరాః అని కూడా మహర్షి గారు జరిగిన విషయాన్ని చెప్తున్నారు. పరేణ విశతాస్వస్మిన్, ఎప్పుడైతే పరమాత్మ తమలో కలిసిపోయాడో, పరమాత్మ తన యొక్క చైతన్యాంశను ఆయా వస్తువులలో ఎంత మేరకు కావాలో అంత మేరకు ప్రవేశపెట్టాడో, అప్పుడు మాత్రయ తమలో ఉండేటువంటి చిన్న చిన్న అంశాలను మాత్రమే తీసుకుని విశ్వసృగ్గణ, ఈ విశ్వంలో ఉండేటువంటి అన్నిటినీ సృష్టి చేయగలిగినటువంటి ఈ 23 తత్వాల యొక్క సమూహము
విశ్వ సృక్ గణ, విశ్వాన్ని సృష్టి చేసేటువంటి 23 తత్వాల సమూహము చుక్షోభాన్యోన్యమాసాద్య, అన్యోన్యమాసాద్య ఒక తత్వంతో మరొక తత్వం కలిసి, ఒక తత్వంతో మరొక తత్వం కలిసికట్టుగా పనిచేయటానికి సిద్ధపడి చుక్షోభ, కార్యానికి అంటే జరగవలసినటువంటి సృష్టికి వీలుగా తమలో రావలసినటువంటి మార్పును అనుభవించినాయి. చుక్షోభ అన్యోన్యమాసాద్య యస్మిన్ లోకాః చరాచరాః. ఆ క్షోభకు లేదా వాటి యొక్క మార్పుకు ఫలితంగా ఈ లోకాలన్నీ పుట్టుకొచ్చే మాట అయితే, ఈ లోకాలలో ఉండేటువంటి ఇప్పుడు మన కంటికి కనిపిస్తున్నటువంటి చరాచరాలు, కలిదిలేవి కదలనివి అయినటువంటి సమస్త ప్రాణులు కానివి అన్నీ కూడా ఈ లోకాలను ఆశ్రయించుకుని ఉండే మాట అయితే, ఈ చరాచరాలకు ఈ లోకాలకు ఆశ్రయంగా నిలిచేవి ఈ 23 అనే 23 తత్వాలు. ఆ 23 తత్వాలు పనిచేయటం మొదలు పెడితేనే ఈ లోకాలు పుట్టుకొస్తాయి. లోకాలంటూ వస్తేనే లోకాల మీద ఉండేటువంటి ప్రాణులు కానివి, మూవింగు నాన్ మూవింగు ఏదో ఆబ్జెక్ట్స్, ఇవన్నీ కూడా పుట్టుకొస్తాయి. అటువంటి లోక సృష్టికి మూలమైనటువంటి తత్వాల యొక్క పరిణామాన్ని ఈ పరమాత్మ తన ప్రవేశం ద్వారా ఏర్పాటు చేశాడు. పరమాత్మ ప్రవేశం ద్వారా మాత్రమే ఇది సాధ్యపడింది, లేకపోతే సాధ్యపడేది కాదు అని మహర్షి గారు పరేణ విశతా స్వస్మిన్ మాత్రయా విశ్వసృగ్గణ చుక్షోభాన్యోన్యమాసాద్య యస్మిన్ లోకాశ్చరాచరాః అనే శ్లోకంలో తెలియచేస్తున్నారు. ఇప్పటికీ 23 తత్వాలు పుట్టుకొచ్చాయి. 23 తత్వాలలోకి పరమాత్మ ప్రవేశం చేశాడు. పరమాత్మ ప్రవేశం చేసిన తరువాత అవన్నీ కూడా పరమాత్మ తాలూకు విరాట్ పురుష దేహాన్ని సృష్టి చేసినాయి. విరాట్ పురుష దేహంలోకి పరమాత్మ ప్రవేశించినట్లే అని అనుకునే మాట అయితే, హిరణ్మయస్స పురుష సహస్ర పరివత్సరాన్ ఆండకోశ ఉవాసాప్సు సర్వసత్వోప బ్రహ్మిత అని ఆ విరాట్ పురుష దేహంతో పరమాత్మ కొన్ని వేల సంవత్సరాల పాటు అప్పటికి ఉండేటువంటి ఘనోదం అనేటువంటి నీటిలో నివాసం ఉన్నాడు అని చెప్తున్నారు. హిరణ్మయ స పురుష, బంగారు వర్ణంలో ప్రకాశమే ప్రధానంగా ఉండేటువంటి ఆ పురుషుడు, విరాట్ పురుష దేహాన్ని దేహంగా అంగీకరించినటువంటి పురుషుడు, సహస్ర పరివత్సరాన్ వేల కొద్దీ సంవత్సరాల పాటు ఆండకోశే ఈ బ్రహ్మాండం అనేటువంటి తన దేహంలో అప్సు ఉవాసం అప్సు నీటిలో దేహంలో ఉండి నీటిలో నివాసం ఉన్నాడు. నీళ్లలో బాగా నానపెట్టుకున్నాడు తన శరీరాన్ని. తాను నీటిలో ఈ బ్రహ్మాండ శరీరంతో ఉండేటప్పుడు తనలో ఉండేటువంటి జీవులందరినీ కూడా తనలో కలుపుకునే ఉంచుకున్నాడు. సర్వ సత్వ ఉపబ్రహ్మిత, సత్వలు అంటే జీవులు, సర్వసత్వై అంటే జీవులందరితోనూ ఉపబ్రహ్మిత కూడినవాడై జీవులందరినీ కూడా తనలో కలుపుకుని తాను ఈ విరాట్ పురుషుడు యొక్క స్థూలదేహమైనటువంటి బ్రహ్మాండంలో ఉండి ఆ బ్రహ్మాండాన్ని అక్కడ ఉండేటువంటి ఘనోదంలో ఉంచి నీళ్లలో అనేక సంవత్సరాల పాటు వేల సంవత్సరాల పాటు నివాసం ఉన్నాడు అని హిరణ్మయ స పురుష సహస్ర పరివత్సరాన్ ఆండకోశ ఉవాసాప్సు సర్వసత్వోపబ్రహ్మిత అనే శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఇలా కొన్ని సంవత్సరాల పాటు నీళ్లలో ఉన్న తర్వాత ఒక గుడ్డు లాంటిది లేదా ఎన్నో పదార్థాల యొక్క కలయిక లాంటి ముద్దలాంటి పదార్థం నీళ్లలో ఉంటే ఏం జరుగుతుందో అదే పైన జరిగింది, అదే సృష్టిలో భాగమైంది అని పై శ్లోకంలో చెప్తున్నారు. సవై విశ్వసృజాం గర్భ దేవకర్మ ఆత్మశక్తిమాన్ విభభాజాత్మన ఆత్మానం ఏకధా దశధా త్రిధా అని. సవై విశ్వసృజాం గర్భ, గర్భంలో ఉండేటువంటి పిండం ఉమ్మనీరులో ఉన్నట్లుగా ఈ విశ్వసృష్టిని చేసినటువంటి ఈ 23 తత్వాల తాలూకు గర్భం పిండం ఇది.
ఇది ఉమ్మనీరులో ఇంతకాలం ఉంది. సవై విశ్వసృజాం గర్భ. ఈ విశ్వసృజాం గర్భ, విశ్వసృష్టి చేసినటువంటి 23 తత్వాల గర్భంలో దేవ కర్మ ఆత్మశక్తులు అని 3 రకాల శక్తులున్నాయి. దేవశక్తి, అలాగే కర్మశక్తి, ఆత్మశక్తి అనేటువంటి 3 శక్తులున్నాయి. ఆ 3 శక్తులను ఎన్ని రూపాలలో బయటికి తీసుకురావాలో అన్ని రూపాలలోకి పరమాత్మ బయటికి తీసుకొచ్చాడు. ఏ శక్తికి ఆ శక్తిని విడదీసి పెట్టాడు. ఏ శక్తి ఎక్కడ ఉండాలో అక్కడ దాన్ని ఉంచే వీలు చూసుకున్నాడు. విభజించి శక్తులన్నీ కలిసి ఉండేటువంటి పరిస్థితి నుంచి విభజించి విభభాజ ఆత్మనా ఆత్మానం, తానే తనలో ఉండేటువంటి ఈ శక్తులను తనను విభజించి ఏకధా దశధా త్రిధా అనేటువంటి 3 రకాలుగా ఆయా శక్తులను విభజించి పెట్టాడు. ఏకధా దశధా త్రిధా. ఏకధా మొదటిదైనటువంటి దైవ శక్తి లేదా దేవశక్తి, ఇది విజ్ఞాన శక్తి. ఈ విజ్ఞాన శక్తిని హృదయ రూపంలో ఒక రూపంలో ఏకధా విభాగం చేసి పెట్టాడు. క్రియాశక్తిని పంచ ప్రాణవాయువులు, అలాగే పంచ ప్రాణాలు కాక మిగతా 5 వాయువులుగాను విభాగం చేసి పెట్టాడు. క్రియాశక్తిని 10గా విభాగం చేసి పెట్టాడు. అలాగే ఆత్మశక్తిని అధ్యాత్మం, దైవం, అధిభూతం అనేటువంటి 3 శక్తులుగా 3 రూపాలుగా విభాగం చేసి గర్భస్థ పిండంలో జరిగేటువంటి మార్పుల లాంటి మార్పులను ఈ బ్రహ్మాండ పిండంలోకి తీసుకొచ్చి చూపించాడు. గర్భస్థ పిండం ఒకవేళ గనక ఉమ్మనీరులో ఉన్నటువంటి పిండం క్రమక్రమంగా రూపాలను సంతరించుకునే మాట అయితే, ఒక్కొక్క అవయవానికి కావలసినటువంటి ఆయా స్థానాలు ఆ గర్భస్థ పిండంలో రోజు రోజుకి మార్పుల రూపంలో చోటు చేసుకునే మాట అయితే, ఈ బ్రహ్మాండ గర్భం అనేటువంటి పిండం కూడా అంతకుముందు ఉండేటువంటి ఘనోదంలో నిలవ ఉండి చాలా సంవత్సరాల పాటు ఉండి క్రమక్రమంగా తనలో మార్పులు తెచ్చుకునేటట్లుగా పరమాత్మ ఏర్పాటు చేశాడు. తల్లి గర్భంలో ఉండేటువంటి పిండానికి ఈ బ్రహ్మాండ పిండానికి తేడా సరిగా అర్థమయ్యేటట్లుగా లేదా పోలిక అర్థమయ్యేటట్లుగా పరమాత్మ చేశాడు అని సవై విశ్వసృజాం గర్భ దేవకర్మ ఆత్మశక్తిమాన్ విభాజ ఆత్మనా ఆత్మానం ఏకధా దశధా త్రిధా అని మహర్షి గారు చెప్తున్నారు. ఒక శ్లోకం దాటించి పై శ్లోకంలో ఈ దేవకర్మాత్మశక్తులంటే ఏమిటి, ఏకధా దశధా త్రిధా అని అంటే ఏమిటి అని ఎలాగూ మహర్షి గారే చెప్పబోతున్నారు. చెప్పబోతూ మధ్యలో ఏష యశేష సత్వానాం ఆత్మాంశ పరమాత్మన ఆద్యోవతారో యత్రాసౌ భూతగ్రామో విభావ్యతే అని ఒక కొత్త విషయాన్ని చెప్తున్నారు. ఏష హి అశేష సత్వానాం ఆత్మ. ఈ బ్రహ్మాండ పిండంలో పరమాత్మ దూరి తనతో పాటు జీవులందరినీ కూడా కలుపుకొని ఈ పిండంలో ఉన్నాడు అని ముందే చెప్పాం కదా. అలా ఇతర జీవులతో కలిసి పరమాత్మ ఎలా ఉండగలిగాడు అనే ప్రశ్న వేస్తే, ఏషహి అశేష సత్వానాం ఆత్మ. ఈ పరమాత్మే జీవులందరికీ కూడా ఆత్మస్వరూపం, స్వాత్మ. అందువల్ల పరమాత్మ ఈ జీవులందరినీ కూడా వారి వారి శరీరాలన్నీ ప్రళయకాలంలో కలిసిపోగా, ప్రకృతిలో కరిగిపోగా తనలో లయం చేసి అట్టుపెట్టుకున్నాడు, తనలో కలుపుకుని అట్టుపెట్టుకున్నాడు. తనలో కలుపుకుని అట్టుపెట్టుకున్నాడు కాబట్టే వాళ్ళందరూ ఆయన యొక్క అంశలు అని చెప్పబడతారు. ఏషహి అశేష సత్వానాం ఆత్మ అంశ పరమాత్మన. పరమాత్మ యొక్క అంశం కింద ఒక్కొక్క జీవుడికి పేరు ఉంది. జీవుడు అంటేనే ఒక శరీరాన్ని ఆశ్రయించుకుని ఉన్నవాడు అనే అర్థంలో మనం తీసుకున్నట్లయితే, ఒక్కొక్క శరీరంలోనూ ఉండేటువంటి అంశ, ఒక్కొక్క శరీరంలోనూ ఉండేటువంటి జీవుడు పరమాత్మ తాలూకు భాగం అని అనుకునే మాట అయితే, ఈ శరీరాలన్నిటినీ కలుపుకున్న బ్రహ్మాండమే శరీరంగా ఉండేటువంటి ఒక జీవుడు పరమాత్మ యొక్క అంశ అవుతాడు అని వేరే చెప్పనక్కర్లేదు.
లేదా విరాట్ పురుష దేహాన్ని తన దేహంగా అంగీకరించినటువంటి ఆ పరమాత్మ జీవుడిలాగానే తాను కూడా ఒక శరీరాన్ని ధరించి ఉన్నాడు అని చెప్పుకుంటే తప్పులేదు. అందువల్ల ఏషహి అశేషసత్వానాం ఆత్మా అంశః పరమాత్మనః అని చెప్పుకోవచ్చు. ఈ విరాట్ పురుష దేహంలో ఉండేటువంటిది పరమాత్మ యొక్క అంశ. ఎలాగైతే ఒక్కొక్క శరీరంలోనూ ఉండేటువంటి ఒక్కొక్క జీవుడు పరమాత్మ యొక్క అంశం, అలాగే ఈయన కూడా పరమాత్మ యొక్క అంశ. ఒక్కొక్క శరీరంలోనూ ఉండేటువంటిది పరమాత్మ యొక్క అంశ ఎలా అయింది అంటే పరమాత్మే ఏషహి సర్వసత్వానాం ఆత్మ, జీవులందరి యొక్క ఆత్మ ఆయనే అని ప్రథమార్థంలో మహర్షి గారు చెప్తున్నారు. చెబుతూ ఇలా అనుకునే మాట అయితే ఆద్యోవతారో యత్రాసౌ భూతగ్రామో విభావ్యతే అని చెప్పుకోవచ్చు. పరమాత్మ యొక్క మొదటి అవతారం కింద ఒక దేహాన్ని ధరించినటువంటి అవతారం కింద ఈ విరాట్ పురుషుడి యొక్క అవతారాన్ని వర్ణించుకోవచ్చు. ఇంతవరకు అవతారాలు వేరే అర్థంలో వాడుకున్నటువంటి అవతారాలు దిగి వచ్చాడు, తాను ఉండేటువంటి శుద్ధ స్వరూపం నుంచి ఒక మెట్టు దిగాడు అనే అర్థంలో వాడుకున్నాము. ఇప్పుడు అవతారం అనే దానికి ఒక శరీరంలోకి దిగటం, ఒక శరీరాన్ని ధరించి దిగటం అని అర్థం పెట్టుకునే మాట అయితే ఆ అవతారాలలో మొదటి అవతారం అనేది విరాట్ పురుష అవతారం అవుతుంది. ఆద్యోవతార విరాట్ పురుషుడు యొక్క అవతారం ప్రథమావతారం కింద, దేహావతారాల్లో ప్రథమావతారం కింద లెక్క కట్టుకోవచ్చు. యత్రాసౌ భూతగ్రామో విభావ్యతే, ఈ విరాట్ పురుషావతారాన్ని ఎప్పుడూ చూసుకోవచ్చు. ఎందుకంటే పంచభూతాలు, ఆ భూతాలకు కావలసినటువంటి మిగతా తత్వాలు అన్నీ కలిసి ఎక్కడ ఉంటాయో అవే ఆ విరాట్ పురుషుడి యొక్క దేహం. ఆ విరాట్ పురుషుడి యొక్క దేహంలోనే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. విరాట్ పురుషుడు ఆ శరీరంలో ఉండేటువంటి పరమాత్మ అంశగా ఉంటూ ఉంటాడు అని మహర్షి గారు సవై విశ్వసృజాం ఏషః యశేష సత్వానాం ఆత్మా అంశః పరమాత్మనః ఆద్యోవతారో యత్రాసౌ భూతగ్రామో విభావ్యతే అనే శ్లోకంలో చెప్తున్నారు. విరాట్ పురుషుడి యొక్క శరీరాన్ని పరిచయం చేద్దాము, విరాట్ పురుషుడు పరమాత్మ యొక్క అంశ అనే విషయాన్ని చెప్దాము అని అంటున్నారు. ఇదైన తర్వాత గత శ్లోకంలో సవై విశ్వసృజాం గర్భో దేవకర్మాత్మ శక్తిమాన్ ఏకధా దశధా త్రిధా అనేటువంటి అంశాన్ని వివరణ చేయవలసింది ఉంది అని అనుకున్నాం కదా. ఆ వివరణను సాధ్యాత్మ సాధిదైవశ్చ సాధిభూత ఇది త్రిధా విరాట్ ప్రాణో దశవిధ ఏకధా హృదయేనచ అనే శ్లోకంలో సంక్షిప్తంగా చెప్తున్నారు. త్రిధా అంటే ఆత్మ శక్తిని 3 రకాలుగా విభాగం చేసి పెట్టాడు అని అనుకున్నాం కదా. ఆ ఆత్మశక్తిని సాధ్యాత్మ సాధిదైవశ్చ సాధిభూత ఇది త్రిధా విరాట్. విరాట్ పురుషుల్లోని అవయవాలను 3 భాగాలు చేసుకోవచ్చు. అధ్యాత్మం అంటే శరీరంలో ఉండేటువంటి మనసు, ఇంద్రియాలు మొదలైనటువంటివి. అధిభూతం అంటే మనకు కనిపించేటువంటి పంచభూతాలు, ఆ భూతాలకు సంబంధించిన పదార్థాలు అవి. సాధిదైవం ఈ భూతాలను అలాగే ఇంద్రియాలను వీటిని నియంత్రించేటువంటి దేవతలు అనేటువంటి భాగం. ఈ 3 భాగాలు ఆత్మశక్తి యొక్క 3 అంశాలు. అందువలన త్రిధా ఆత్మశక్తిం విభజ్య స్థిత. అలాగే ప్రాణో దశవిధ, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు అనేటువంటి పంచప్రాణాలు. ఇవి కాక నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయ అనేటువంటి 5 ప్రాణాలు. 5 మొత్తం కలిసి 10 ప్రాణాలు. ఈ శరీరంలో జరిగేటువంటి ప్రతి క్రియకు బాధ్యత వహించేటువంటి వాయువులు. ఈ వాయువులను ఆ ప్రథమ శరీరంలో పరమాత్మ విభాగం, తన కర్మశక్తిని, తన యొక్క క్రియాశక్తిని విభాగం చేసి ఉంచాడు. ఒక్కొక్క వాయువుకు ఒక్కొక్క ప్రయోజనం ఉంది. ప్రాణానికి ఒక ప్రయోజనం, అపానానికి, అలాగే వ్యానానికి, ఉదానానికి, సమానానికి, అలాగే నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయాలకి అన్నిటికీ కూడా ప్రయోజనాలు ఉన్నాయి. అన్నిటికీ స్థానాలు కూడా ఉన్నాయి. శరీరంలో ప్రత్యేకించినటువంటి స్థానాలు ఉన్నాయి. ఆయా స్థానాలలో ఉండి ఆయా క్రియలను చేసేటువంటి ఈ 10 ప్రాణాలను పరమాత్మ తన క్రియాశక్తిని విభాగం చేసి తయారు చేసి సృష్టి చేసి పెట్టాడు
అని అంటున్నారు. విరాట్ ప్రాణో దశవిధ అని. అలాగే ఏకధా హృదయేనచ, ఏకధా దేవశక్తిని, తన యొక్క జ్ఞానశక్తిని హృదయం అనేటువంటి విభాగంలోకి మార్చి ఆ మార్పును చేయించి పరమాత్మ విభాగం చేసి పెట్టాడు. ఈ విధంగా ఏకధా దశధా త్రిధా అనే 3 విభాగాల్లోనూ తన యొక్క దేవ కర్మ ఆత్మ శక్తులను పరమాత్మ విభాగం చేసి పెట్టాడు అని. సాధ్యాత్మ సాధిదైవశ్చ సాధిభూత ఇది త్రిధా విరాట్ ప్రాణో దశవిధ ఏకధా హృదయేన చ అనే శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. సంస్కృతి, సాంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా. ఇది కాక దేవతలు మేము సృష్టిలో భాగమయ్యాము, సృష్టిని పెంచటానికే మమ్మల్ని ఉద్దేశించావు, కానీ సృష్టిని ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా పెంచి ఈ సృష్టిలో ఏ ఏ పాత్రలను మేము పోషించాలి అనే జ్ఞానం మాకు అందించాలి నువ్వు అని ప్రార్థించాయి కదా. ఆ ప్రార్థనను మరొకసారి పరమాత్మ గుర్తు చేసుకున్నాడు. స్మరన్ విశ్వసృజామీశ విజ్ఞాపిత మధోక్షజ విరాజమతపత్ స్వేన తేజసైషాం వివృత్తయే అనే తీరులో ఆ ఆలోచనకు ఫలితం కూడా వచ్చింది అని మహర్షి గారు ఈ అధ్యాయంలోని 10వ శ్లోకంలో చెప్తున్నారు. స్మరన్ విశ్వసృజాం ఈశ విశ్వసృజాం, విశ్వసృష్టిలో భాగమై కూడా ఈ విశ్వాన్ని ఇంకా కూడా పైకి సృష్టి చేయటానికి ఉద్దేశించి సృష్టి చేయబడినటువంటి ఈ తత్వాలు, 23 తత్వాలు పరమాత్మను స్తుతి చేసినాయి. స్తుతి చేసి తమ మనసులో ఉండేటువంటి భావాన్ని పరమాత్మకు తెలియచేసినాయి కదా. ఆ విజ్ఞాపితం, అవి తెలియచేసినటువంటి భావాలను పరమాత్మ ఇదానీం స్మరన్, ఇప్పుడు గుర్తుకు తెచ్చుకున్నాడు. తెచ్చుకుని అధోక్షజ, ఇంద్రియాలతో పని లేనటువంటి శాశ్వతమైన విజ్ఞానం, నిత్య విజ్ఞానం ఉండేటువంటి ఆ పరమాత్మ విరాజమతపత్ స్వేన తేజస, తన యొక్క స్వస్వరూప జ్ఞానంతో విరాజం, ఈ విరాట్ పురుష దేహాన్ని, ఒక పిండంలా, గర్భస్థ పిండంలా ఉండేటువంటి ఈ దేహాన్ని ఎలా మార్చాలి, దీంట్లో ఏ రకమైనటువంటి మార్పులను, ఏ రకమైనటువంటి పరిణామాలను, ఏ రకమైనటువంటి అభివృద్ధిని తీసుకురావాలి అని ఆలోచన చేశాడు. స్వస్వరూప జ్ఞానంతోనే ఈ ఆలోచన చేశాడు. విరాజం అతపత్ స్వేన తేజస, తన యొక్క తేజస్సైనటువంటి, తన యొక్క స్వస్వరూపమైనటువంటి జ్ఞానంతోనే ఆలోచన చేశాడు. సామాన్య మానవులు చేసినట్లుగా ఒక ఇంద్రియంతో కానీ ఒక మనస్సుతో కానీ ఆలోచన చేయవలసిన పరిస్థితి లేదు. ఆయన అధోక్షజ, అందువల్ల విరాజం అతపత్ స్వేన తేజస, దాని ప్రయోజనం ఏషాం వివృత్తయే, ఈ 23 తత్వాలు క్రమక్రమంగా పెరగాలి, వాటికి పని పెరగాలి, వాటి యొక్క సృష్టి, దాని యొక్క ప్రయోజనం ఇదంతా కూడా బాగా అభివృద్ధి చెందాలి అనేటువంటి అభిప్రాయంతో పరమాత్మ ఈ సృష్టి తాలూకు కొత్త ఆలోచనను కూడా చేశాడు అని. స్మరన్ విశ్వసృజాం ఈశ విజ్ఞాపిత మధోక్షజ
విరాజమతపత్ స్వేన తేజసైషాం వివృత్తయే అనే శ్లోకంలో మహర్షి గారు అంటున్నారు. విరాజం అతపత్ స్వేన భాష అని కానీ లేదా స్వేన జ్ఞానేన అని కానీ అనకుండా స్వేన తేజస అని ఎందుకన్నాను అని మహర్షి గారే పై శ్లోకంలో చెప్తున్నారు. తేజస అని అంటే తేజస్సుకు ఉండేటువంటి మరొక శక్తి కూడా, కేవల ప్రకాశ శక్తి కాకుండా మరొక శక్తి కూడా మనసులోకి వస్తుంది. అది ఉష్ణశక్తి. ఆ ఉష్ణశక్తి నీటిలో తడిసినటువంటి పదార్థానికి గనక కలిసినట్లయితే ఆ పదార్థం ఎండి చిన్న చిన్న చీలికలు అనేది ఆ పదార్థంలోకి ఏర్పడేందుకు అవకాశం ఉంది. ఒక మట్టి ముద్దని కాసేపు నీళ్లలో ఉంచి బయటికి తీసి ఎండలో పెడితే ఆ మట్టి ముద్దలో చిన్న చిన్న చీలికలు వచ్చినట్లుగా చీలికలు వచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. అలాంటి చీలికలు వచ్చేందుకు ఛాన్స్ ఉండేందుకు వీలుగా తేజస అనేటువంటి పదాన్ని వాడాము. ఐతరేయోపనిషత్తులో వాడినటువంటి విధానాన్నే అనుసరిస్తున్నాము. దాని ప్రకారం అథ తస్యాభితప్తస్య కతి ఛాయతనానిహ నిరభిత్యంత దేవానాం తానిమే గదత శృణు అని ఈ రకమైనటువంటి తాపంతో లేదా ఈ రకమైనటువంటి ఆలోచనతో విరాట్ పురుషుణ్ణి గురించి ఆలోచన పరమాత్మ చేసినప్పుడు ఆ విరాట్ పురుషుడి యొక్క దేహంలో పరమాత్మ ఆలోచనలతో చిన్న చిన్న చీలికలు వచ్చినాయి. ఆ చీలికలు ఇంతకుముందు ప్రార్థన చేసుకున్నటువంటి దేవతలకు నివాస స్థానాలుగా ఉపయోగపడ్డాయి. కతిచ ఆయతనానిహ నిరభిత్యంత దేవానాం, దేవతలకు ఆశ్రయంగా దేవతలకు స్థానంగా ఎన్ని రకాలుగా చీలికలు అనేటువంటివి వచ్చినాయి అనేదాన్ని తానిమే గదత శృణు, నేను చెప్తాను, దాన్ని శ్రద్ధగా విను అని మైత్రేయ మహర్షి గారు విదురుడితో చెప్తున్నారు. బ్రహ్మాండం అనేది ఒక గుడ్డు లాంటిది, ఒక మట్టి ముద్ద లాంటిది అనుకుంటే అది చాలా కాలం పాటు నీళ్లలో ఉంది, ఉమ్మ నీరులో ఉండేటువంటి గర్భస్థ పిండంలా ఉంది. దాంట్లో పరమాత్మ తాలూకు ఉష్ణశక్తి ప్రవేశించగా, పరమాత్మ తాలూకు చైతన్య శక్తి అనేది ప్రవేశించగా, పరమాత్మ దాన్ని గురించి ఆలోచించగా అందులో చిన్న చిన్న నెర్రల్లాంటివి వచ్చినాయి. ఆ వచ్చినటువంటి నెర్రలు ఇంతకుముందు ప్రార్థన చేసుకున్నటువంటి దేవతలకు మాకు స్థానమేది, మేము ఎక్కడ ఉండాలి, ఏం చెయ్యాలి అనే ప్రార్థన చేసుకున్నటువంటి దేవతలకు ఆశ్రయాలుగా పనికొచ్చినాయి అని నేను వివరంగా చెప్తాను. వివరంగా ఏ ఏ దేవతకు ఏ ఏ చీలిక ఆశ్రయమైంది అనే విషయాన్ని నేను చెప్తాను, శ్రద్ధగా విను అని మహర్షి గారు ఈ 10వ శ్లోకంలో అంటున్నారు. 11వ శ్లోకంలో అంటున్నారు. అథ తస్యాభితప్తస్య కతి ఛాయతనానిహ నిరభిద్యంత దేవానాం తానిమే గదత శృణు అని. ఇక్కడి నుంచి 14 శ్లోకాలలో ఒక్కొక్క స్థానం, ఆ స్థానంలో ఉండేటువంటి ఇంద్రియం, ఆ ఇంద్రియాన్ని అనుగ్రహించేటువంటి దేవత, ఆ దేవతానుగ్రహం ద్వారా ఆ ఇంద్రియం ద్వారా కలగవలసినటువంటి పని, ఆ ఇంద్రియం ద్వారా తెలుసుకోవలసినటువంటిది కానీ ఇంద్రియం ద్వారా చేయవలసింది కానీ ఏముంది అనేటువంటి అంశాలను క్రమంగా చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో మొదలు తస్యాగ్నిరాస్యం నిర్భిన్నం లోకపాలో అవిశత్ పదం వాచా స్వాంశేన వక్తవ్యం యయాసౌ ప్రతిపద్యతే అని మొదటి దాన్ని చెప్తున్నారు. ఇలా పరమాత్మ ఆలోచన చేయగా తస్య ఆ విరాట్ పురుషుడి యొక్క గర్భపిండం లాంటి పిండానికి ఆస్యం నిర్భిన్నం, ఆస్యం అంటే నోరు అనేటువంటి చీలిక ఏర్పడింది. ఆస్యం నిర్భిన్నం, ఆ నోటిని అగ్ని లోకపాల అవిశత్, ఆ నోటిని తన యొక్క పదం స్థానంగా చేసుకుని లోకపాలకుడైనటువంటి అగ్ని ఆ నోటిలో చేరాడు. తస్యాగ్నిరాస్యం నిర్భిన్నం లోకపాల అవిశత్ పదం. లోకపాలుడైనటువంటి అగ్ని ఎలా వెళ్ళాడు అంటే వాచా స్వాంశేన, తన యొక్క ఇంద్రియమైనటువంటి వాగింద్రియంతో కలిసి వెళ్ళాడు. వాగింద్రియాన్ని అనుగ్రహించటానికి నోట్లోకి వెళ్ళినటువంటి అగ్ని వాగింద్రియాన్ని కూడా తీసుకువెళ్ళాడు. వాచా స్వాంశేన. అంతేకాకుండా వక్తవ్యం యజాసౌ ప్రతిపద్యతే,
పైన రాబోయే సృష్టిలో వేరువేరు శరీరాలు వచ్చేసిన తరువాత ఆ వేరువేరు శరీరాలలో ఉండేటువంటి జీవుడు ఈ వాగింద్రియంతోనే, ఈ వాగింద్రియాన్ని అనుగ్రహించేటువంటి అగ్ని అనేటువంటి దేవత అనుగ్రహంతోనే తన యొక్క వక్తవ్యం, తాను చెప్పవలసిన, తాను చెప్పదలుచుకున్నటువంటి మాటను ప్రతిపద్యతే మొదలు పెట్టగలుగుతాడు, ఆ శబ్ద వ్యవహారాన్ని చేయగలుగుతాడు. రాబోయే సృష్టిలో భాగమైనటువంటి జీవుడికి పరమాత్మ యొక్క తాపంతో, పరమాత్మ యొక్క ఆలోచనతో చీలికలాగా వచ్చినటువంటి నోరు అనేటువంటి స్థానంలోకి చేరాడు అని మొదటి శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. తస్యాగ్నిరాస్యం నిర్భిన్నం లోకపాలో విషత్పదం వాచా స్వాంశేన వక్తవ్యం యజాసౌ ప్రతిపద్యతే అని. ఇలా మొదటి స్థానము, మొదటి ఇంద్రియము, మొదటి దేవత, మొదటి విషయము అనేది పూర్తయిపోయిన తర్వాత నిర్భిన్నం తాలు వరుణ లోకపాలో విషద్ధరే జిహ్వయాంశేన చ రసం యయాసౌ ప్రతిపద్యతే అని రెండవ చీలికను, అందులో ఉండేటువంటి ఇంద్రియము, దేవతను, వాటి గురించి చెప్తున్నారు. నిర్భిన్నం తాలు, నోటి లోపల అంగడి కంటే లోపల ఉండేటువంటి భాగాలు ఇవి కూడా విచ్చుకున్నాయి. విచ్చుకునేసరికి అక్కడ వరుణ అనేటువంటి దేవత, లోకపాల, లోకాన్ని పాలన చేసేటువంటి దేవత, ఈ హరేహే, ఈ విరాట్ పురుషుడి యొక్క ఆ చీలికలోకి, ఆ చీలిక అనేటువంటి తన యొక్క స్థానంలోకి ప్రవేశించాడు. ఆ ప్రవేశనం చేసేటప్పుడు జిహ్వయ, నాలుకను కూడా అందులోకి ప్రవేశపెట్టాడు. ఆ నాలుక మీద ఉండవలసినటువంటి రసనేంద్రియంతో సహా తాను వెళ్ళాడు. జిహ్వయ అంశేన చ రసం యయాసౌ ప్రతిపద్యతే. ఏ రసనేంద్రియం ద్వారా, ఏ వరుణుడి యొక్క అనుగ్రహం ద్వారా రసాన్ని గురించి, రుచిని గురించి జీవుడు తెలుసుకోగలుగుతాడో ఆ రసనేంద్రియాన్ని ఆ రసంతో కలిపి వరుణుడు ఆ స్థానంలోకి చేర్చాడు, తాను కూడా ఆ స్థానంలోకి చేరాడు అని రెండవ ఇంద్రియాన్ని గురించి చెప్తున్నారు. నిర్భిన్నం తాలు వరుణ లోకపాలో విషద్ధరే జిహ్వయాంశేన చ రసం యయాసౌ ప్రతిపద్యతే అని. నోటి చీలిక పూర్తయిన తర్వాత నోటి మీద ఉండేటువంటి నాసికాపుటాలను గురించి చెప్తున్నారు. నిర్భిన్నే అశ్వినౌ నాసే విష్ణోరావిశతాం పదం ఘ్రాణేనాంశేన గంధస్య ప్రతిపత్తిర్యతో భవేత్ అనే శ్లోకంలో. ఈ తర్వాత నాసికారంధ్రాలు మొదలు నిర్భిన్నే విడదీసుకుని వచ్చినాయి. వచ్చేసరికి అందులోకి అశ్వినీ దేవతలు ఇద్దరు చేరారు. నిర్భిన్నౌ అశ్వినౌ నాసే, విష్ణో, చాలా పెద్దదైనటువంటి విరాట్ పురుషుడు యొక్క శరీరంలో ఈ చీలికలు ఏర్పడేసరికి అశ్వినీ దేవతలిద్దరూ ఆ చీలికల్లోకి ఆవిశతాం పదం, తమ స్థానంగా భావించి, తమను అక్కడికి పరమాత్మ వెళ్ళమంటున్నాడు అని భావించి చేరిపోయారు. అక్కడ ఘ్రాణేంద్రియం అనేటువంటి ఇంద్రియాన్ని ఉంచారు. ఆ ఘ్రాణేంద్రియంతో తమ యొక్క అంశ, తమ యొక్క ఇంద్రియమైనటువంటి ఆ ఘ్రాణేంద్రియంతో వాసన చూపించటానికి సమాయత్తమయ్యారు. గంధస్య ప్రతిపత్తి యతో భవేత్. వాసన చూడటం అనేది ఈ ఘ్రాణేంద్రియం ద్వారానే సాధ్యం. ఈ ఘ్రాణేంద్రియాన్ని నాసికాపుటాలలోకి అశ్వినీ దేవతలు ప్రవేశపెట్టి తాము కూడా అక్కడ కూర్చున్నారు ఆ ఇంద్రియాన్ని అనుగ్రహించటానికి అని. నిర్భిన్నవు అశ్వినౌ నాసే విష్ణోరావిశతాం పదం ఘ్రాణేనాంశేన గంధస్య ప్రతిపత్తిర్యతో భవేత్ అనే శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఇదైన తర్వాత ముక్కు పుటాలకు పైన ఉండేటువంటి కళ్ళ రంధ్రాల గురించి నిర్భిన్నే అక్షిణీ త్వష్ట లోకపాలో విషద్విభో చక్షుషాంశేన రూపాణం ప్రతిపత్తిర్యతో భవేత్ అనే శ్లోకంలో వివరిస్తున్నారు. నిర్భిన్నే అక్షిణి, ముందు కళ్ళు అనేటువంటి రెండు రంధ్రాలు ఏర్పడ్డాయి. ఆ రంధ్రాల్లో ఉండవలసినటువంటి ఆకారంతో సహా అవి ఏర్పడ్డాయి. ఆ ఏర్పడినటువంటి ఆ రంధ్రాలను త్వష్ట అంటే సూర్యుడు, లోకపాల అవిశద్ విభోహో, పరమాత్మ యొక్క విరాట్ పురుష దేహంలో ఉండేటువంటి రంధ్రాలను
సూర్యుడు ప్రవేశించాడు, లోకపాలకుడైనటువంటి సూర్యుడు ప్రవేశించాడు. ప్రవేశించేటప్పుడు యథాప్రకారం చక్షుషా అంశేన, చక్షురింద్రియం అనేటువంటి తన ఇంద్రియాన్ని కూడా అక్కడ ప్రవేశపెట్టాడు. రూపాణం ప్రతిపత్తి యతో భవేత్, ఆ చక్షురింద్రియం ద్వారా తాను అనుగ్రహించవలసినటువంటి చక్షురింద్రియం ద్వారా రాబోయే కాలంలో జీవులకు కావలసినటువంటి రూపాలను తెలియచేయటానికి సంసిద్ధమయ్యాడు. రూపాలను తెలియచేయటం అనేది చక్షురింద్రియం ద్వారా సాధ్యం. చక్షురింద్రియం అనేది దేవత యొక్క అనుగ్రహం ద్వారా మాత్రమే పనిచేస్తుంది. ఆ దేవత చక్షురింద్రియం ఉండేటువంటి గోళకంలో ఉంది. ఆ గోళకం అనేది పరమాత్మ యొక్క విరాట్ పురుష దేహంలో మొదలైంది అని మహర్షి గారు నిర్భిన్నే అక్షిణీ త్వష్ట లోకపాలో విశద్ద విభో చక్షుషాంశేన రూపాణం ప్రతిపత్తిరి యతో భవేత్ అనే శ్లోకంలో స్పష్టం చేస్తున్నారు. ఇలా నోరు, ముక్కు, కళ్ళు అనేటువంటి 3 చీలికలలో 4 ఇంద్రియాలు, 4 దేవతలు కూరిన తర్వాత నిర్భిన్నాన్యస్య చర్మాణి లోకపాలో అనిలో విశత్ ప్రాణేన అంశేన సంస్పర్శం ఏనాసౌ ప్రతిపద్యతే అని పై ఇంద్రియాన్ని, పై దేవతను గురించి చెప్తున్నారు. నిర్భిన్నాన్యస్య చర్మాణి, చర్మపు పొరల లాంటి చర్మలు విడివిడిగా ఈ శరీరం మొత్తం, ఈ శరీరంలో ఉండేటువంటి పొరల్లాంటి పొరలు ఆ విరాట్ పురుష దేహంలో కూడా ఏర్పడ్డాయి. చర్మం అనేది మనకు తెలిసిన పై పొర మాత్రమే కాదు కదా, లోపల ఎన్నో పొరలతో కూడి ఉంటుంది కదా. ఆ పొరలన్నీ కూడా, చర్మం తాలూకు పొరలన్నీ కూడా ఏర్పడ్డాయి. నిర్భిన్నాని అస్య చర్మాణి, ఆ చర్మలు అనేటువంటి పొరలలోకి లోకపాల అనిల అవిశత్, అనిల వాయువు అనేటువంటి లోకపాలకుడు ప్రవేశించాడు. ప్రవేశించేటప్పుడు ప్రాణేన అంశేన ప్రవేశించాడు. ప్రాణంలాగా ఈ చర్మం తాలూకు పొరలన్నింటిలోనూ ఉండేటువంటి త్వగింద్రియంతో సహా ప్రవేశించాడు. ప్రాణంలాగా ఈ శరీరంలో తాను చేయవలసినటువంటి మరొక పని కోసం ప్రాణంలాగా వ్యాపించి ఉండేటువంటి త్వగింద్రియంతో సహా వాయువు ప్రవేశించాడు. ప్రాణేన అంశేన. ఈ త్వగింద్రియానికి, ఆ త్వగింద్రియాన్ని అనుగ్రహించేటువంటి దేవతకు, ఆ స్థానానికి ప్రయోజనం ఏమిటి అంటే సంస్పర్శం ఏనాసౌ ప్రతిపద్యతే, స్పర్శ అనేది తెలియటం అనేది జరుగుతుంది. వేడి, చల్ల అనేటువంటి 2 స్పర్శలు తెలుస్తాయి. కఠినము, మృదువు అనేటువంటి 2 స్పర్శలు తెలుస్తాయి. ఇలా స్పర్శలన్నీ తెలుసుకోవటానికి ఉపయోగపడేటువంటి త్వగింద్రియంతో సహా ఆ త్వగింద్రియాన్ని అనుగ్రహించేటువంటి వాయువు చర్మపు పొరలు అనేటువంటి పరమాత్మ విరాట్ పురుష దేహం తాలూకు ఛిద్రాలను లేదా ఆ చీలికలను ప్రవేశం చేశాడు అని నిర్భిన్నాన్యస్య చర్మాణి లోకపాలో నిలో విశత్ ప్రాణేన అంశేన సంస్పర్శం ఏనాసౌ ప్రతిపద్యతే అనే శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఇదైన తర్వాత కర్ణావస్య వినిర్భిన్నౌ ధిష్ణ్యం స్వం వివిశుర్దిశ శ్రోత్రేణ అంశేన శబ్దస్య సిద్ధిం ఏన ప్రపద్యతే అనే పై శ్లోకంలో చెవుల యొక్క ఉత్పత్తిని, ఆ చెవులలో ఇంద్రియం యొక్క ఉత్పత్తిని, ఆ ఇంద్రియ అధిష్టాన దేవతలు, వాటి యొక్క ప్రయోజనం అనేటువంటి అంశాలను వివరిస్తున్నారు. కర్ణావస్య వినిర్భిన్నౌ మొదలు చెవులు అని 2 వైపులా ఉండేటువంటి చిల్లులు మొదలు చీలికల్లాగా ఏర్పడినాయి. కర్ణావస్య వినిర్భిన్నౌ, ఆ ఏర్పడినటువంటి చిల్లులను తమ స్థానంగా భావించి ధిష్ణ్యం స్వం, తమ స్థానం అది అని భావించి వివిశుర్దిశ, దిశ అనేటువంటి దేవతలు, దిగభిమాని దేవతలు ప్రవేశించాయి. ప్రవేశించేటప్పుడు యథాప్రకారం శ్రోత్రేణ అంశేన, శ్రోత్రం అనేటువంటి ఇంద్రియాన్ని కూడా అక్కడ ప్రవేశపెట్టాయి. ప్రవేశపెట్టడంతో పాటుగా తాము కూడా చేరాయి. చేరి ఈ శ్రోత్రంతో, తమ అనుగ్రహంతో శబ్దస్య సిద్ధి, శబ్దం యొక్క వినికిడి, శబ్దాన్ని వినటం అనేటువంటి ప్రయోజనాన్ని సాధించడానికి సమాయత్తమయ్యాయి. శబ్దం వినటం అనేది శ్రోత్రియేంద్రియంతో సాధ్యమైతే
ఆ శ్రోత్రేంద్రియం దిక్కు అనేటువంటి దేవతల యొక్క అనుగ్రహంలో ఉంటుంది. ఆ దేవతలు ఈ శ్రోత్రేంద్రియంతో సహా విరాట్ పురుషుడు యొక్క ప్రథమ శరీరంలోని కర్ణాలు అనేటువంటి 2 చిల్లులలోకి చేరాయి. చేరి పని చేయడానికి సంసిద్ధమయ్యాయి అని ఈ శ్లోకంలో కర్ణావస్య వినిర్భిన్నౌ ధిష్ణ్యం స్వం వివిశుర్దిశ శ్రోత్రేణాంశేన శబ్దస్య సిద్ధిం ఏన ప్రపద్యతే అనే శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. తరువాత వంతు త్వచమస్య వినిర్భిన్నాం వివిశుర్ధిష్ణ్యమోషధీ అంశేన రోమభి కండు ఏన యైరసౌ ప్రతిపద్యతే అనేటువంటి ఇంకొక ఇంద్రియం, ఇంకొక ప్రయోజనం తాలూకుది. త్వచమస్య వినిర్భిన్నాం, ఇందాక చెప్పుకున్నటువంటి చర్మం మాత్రమే కాకుండా చర్మంలోని సూక్ష్మ రంధ్రాలుగా కూడా ఆ పరమాత్మ విరాట్ పురుష దేహాన్ని చిన్న చిన్న రంధ్రాలు కలిగినటువంటి భాగంగా మార్చాడు. మార్చేసరికి ఆ రంధ్రాలకు త్వచమస్య వినిర్భిన్నాం, ఆ రంధ్రాలను మా స్థానం ఇది అని అనుకుని వివిషు ధిష్ణ్యం ఓషధి, ఓషధులు అనేటువంటి దేవతలు లేదా ఓషధి వనస్పతులు అనేటువంటి దేవతలు మా స్థానం ఇది అని అనుకుని అక్కడికి చేరినాయి. వివిశుర్ధిష్ణ్యం ఓషధి. ఆ చర్మ రంధ్రాలను ఏ రూపంలో చేరినాయి, బయటికి ఏ ఇంద్రియ రూపంలోకి చేరినాయి అంటే త్వగింద్రియం తాలూకు మరొక పార్శ్వమైనటువంటి అంశేన రోమభి, చిన్న చిన్న రోమాలుగా కనిపించేటువంటి త్వగింద్రియం తాలూకు ఇంకొక రూపమైనటువంటి ఇంద్రియంతో చేరినాయి. త్వగింద్రియాన్ని 2గా విభాగం చేసుకోవచ్చు. ఒక విభాగం స్పర్శను తెలియచేసే మాట అయితే, ఒక విభాగం స్పర్శను తెలియచేస్తూ చర్మపు పొరల్లోకి కూడా ఉండే మాట అయితే, మరొక విభాగం ఈ చర్మం తాలూకు రంధ్రాలలో రోమాల రూపంలో ఉంటుంది. రోమాలను వాటిని ఆశ్రయించుకుని వాటికి దగ్గరగా ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు. ఈ చర్మ రంధ్రాలలో ఉండేటువంటి ఈ రోమాల దగ్గర ఉండేటువంటి ఇంద్రియం తాలూకు ప్రయోజనం ఏమిటి అంటే కండూం యైరసౌ ప్రతిపద్యతే, దురద అనేది వీటి ద్వారా తెలియవస్తుంది. దురద అనేటువంటి స్పర్శ వేడి కాదు, చల్లదనము కాదు, అలాగే మృదువు కాదు, కఠినము కాదు, వీటన్నిటినీ మించినటువంటి మరొక స్పర్శ, ఎవరికి వారికే తెలియవలసినటువంటి స్పర్శ. అలాంటి ఎవరికి వారికే ప్రత్యేకమైనటువంటి ఈ కండూ స్పర్శ అనేటువంటి స్పర్శను తెలియచేసే ఇంద్రియాన్ని ఆ ఇంద్రియాధిష్టాన దేవతలైనటువంటి ఔషధి వనస్పతులు చర్మరంధ్రాల్లోకి, పరమాత్మ యొక్క విరాట్ పురుష దేహంలోని చర్మరంధ్రాల్లోకి ప్రవేశపెట్టాయి అని త్వచమస్య వినిర్భిన్నాం వివిశుర్ధిష్ణ్యం ఔషధీ అంశేన రోమభి కండూం యైరసౌ ప్రతిపద్యతే అనే శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. తరువాత మేఢ్రం తస్య వినిర్భిన్నం స్వధిష్ణ్యం క ఉపావిశత్ రేతసాంశేన ఏనాసౌ ఆనందం ప్రతిపద్యతే అని పైన మేఢ్రం అనేటువంటి పురుషాంగ రూపంలోనూ ఆ పరమాత్మ తాలూకు విరాట్ పురుష దేహంలో చిన్న మార్పు ఏర్పడింది. ఆ స్థానాన్ని తన యొక్క స్థానంగా స్వధిష్ణ్యంగా భావించి కహ ప్రజాపతి, బ్రహ్మగారి యొక్క మరొక పేరు, ఆ బ్రహ్మగారు ప్రజాపతి ఉపావిశత్ వెళ్ళి చేరాడు. చేరేటప్పుడు రేతసా అంశేన తన యొక్క ఇంద్రియమైనటువంటి ఆ ప్రజనన ఇంద్రియంతో సహా అక్కడకు చేరాడు. ఏనాసౌ ఆనందం ప్రతిపద్యతే, సంతానోత్పత్తి ద్వారా కలిగేటువంటి ఆనందానికి కారణమైనటువంటి ఆ ఇంద్రియంతో సహా సంతానోత్పత్తికి మూల కారణమైనటువంటి ప్రజాపతి గారు ఆ స్థానాన్ని చేరి, పరమాత్మ తాలూకు ఆ స్థానాన్ని చేరి అక్కడ ఉండి పై కార్యాన్ని చేయబోతున్నాడు అని మేఢ్రం తస్య వినిర్భిన్నం స్వధిష్ణ్యం క ఉపావిశత్ రేతసాంశేన ఏనాసౌ ఆనందం ప్రతిపద్యతే అనే శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. తర్వాతది గుదం పుంసో వినిర్భిన్నం మిత్రో లోకేశ ఆవిశత్ పాయున అంశేన ఏనాసౌ విసర్గం ప్రతిపద్యతే అని గుదం అంటే మలద్వారం అనేటువంటి ఛిద్రంగా ఆ పరమాత్మ యొక్క విరాట్ పురుష దేహంలో మరొక చీలిక ఏర్పడితే
బుధం పుంసో వినిర్భిన్నం, ఆ చీలికను మిత్రో లోకేశ ఆవిశత్, తన యొక్క స్థానంగా భావించి సూర్యుడు, లోకపాలకుడైనటువంటి సూర్యుడు మిత్రో లోకేశ ఆవిశత్, చేరాడు. చేరేటప్పుడు పాయునా అంశేన, శరీరంలో ఏర్పడేటువంటి రకరకాల మాలిన్యాలను బయటకు పంపించేసేటువంటి పాయువింద్రియం అనేటువంటి ఇంద్రియాన్ని అక్కడ ప్రవేశపెట్టాడు. ఆ ఇంద్రియంతో సహా అక్కడికి ప్రవేశించాడు. పాయునా అంశేన ఏనాసౌ విసర్గం ప్రతిపద్యతే, ఆ దేవత అనుగ్రహించేటువంటి ఆ పాయువింద్రియంతో ఈ శరీరంలో ఉండేటువంటి మాలిన్యాలను విడిచిపెట్టడం, మాలిన్యాలను బయటికి తోసేయటం, వ్యర్థ పదార్థాలను బయటికి పంపించేయటం అనే పని జరుగుతుంది. ఇలా వ్యర్థాలను బయటికి పంపించే పని చేసేటువంటి పాయువింద్రియంతో సహా ఆ ఇంద్రియాన్ని అనుగ్రహించేటువంటి మిత్రుడు అనేటువంటి అధిష్టాన దేవత ఆ మలద్వారాన్ని ప్రవేశించాడు అని బుధం పుంసో వినిర్భిన్నం మిత్రో లోకేశ ఆవిశత్ పాయునాంశేన ఏనాసౌ విసర్గం ప్రతిపద్యతే అనే శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. తర్వాతి వంతు హస్తేంద్రియందైతే హస్తావస్య వినిర్భిన్నౌ ఇంద్రస్వపతిరావిశత్ వార్తయాంశేన పురుష యయా వృత్తిం ప్రపద్యతే అని చెప్తున్నారు. హస్తావస్య వినిర్భిన్నౌ, తర్వాత రెండు చేతులు బయటకు వచ్చినాయి. చేతులు అనేవి ఆ పిండం నుంచి విడిగా వచ్చినాయి. వచ్చేసరికి ఈ చేతులు నా యొక్క స్థానము అని స్వపతి, స్వర్గానికే పతి అయినటువంటి ఇంద్రుడు ఆవిశత్ ప్రవేశించాడు. ప్రవేశించేటప్పుడు వార్తయా అంశేన, ఈ హస్తాలలో ఉండి, ఈ చేతులలో ఉండి, ఈ చేతులతో చేయవలసినటువంటి పనులను చేయించే, ఆ పనులలో ప్రధానమైనటువంటి క్రయ విక్రయాలు, కొనటము, అమ్మటము, లేదా ఇవ్వటము, తీసుకోవటము మొదలైనటువంటి పనులను చేయించేటువంటి ఇంద్రియంతో సహా ప్రవేశించాడు. ప్రవేశించి ఆ ఇంద్రియంతో చేయవలసినటువంటి యయా వృత్తిం ప్రపద్యతే, ఇంద్రియంతో చేయవలసినటువంటి పనులు చేయటానికి సంసిద్ధంగా, చేయించటానికైనా సంసిద్ధంగా అక్కడ కూర్చున్నాడు. ఈ హస్తేంద్రియంలో హస్తంలో, చేతుల్లో ఉండేటువంటి ఇంద్రియాలతో చేతుల ద్వారా చేయవలసినటువంటి పనులు జరిగే మాట అయితే, ఆ ఇంద్రియాన్ని అనుగ్రహించే దేవత ఇంద్రుడు అనేటువంటి దేవత, ఆ ఇంద్రియానికి బలాన్ని ఇచ్చేది ఇంద్రుడు అనేటువంటి దేవత, ఆ ఇంద్రుడు అనే దేవత పరమాత్మ యొక్క విరాట్ పురుష దేహం నుంచి విడివడి వచ్చినటువంటి ఈ రెండు హస్తాల్లోనూ చేరి కూర్చుంది అని హస్తావస్య వినిర్భిన్నౌ ఇంద్రస్వర్పతిరావిశత్ వార్తయాంశేన పురుష యయా వృత్తిం ప్రపద్యతే అనే శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. చేతులైన తర్వాత కాళ్ళు అనేది రావాల్సిందే కాబట్టి పాదావస్య వినిర్భిన్నౌ లోకేశో విష్ణురావిశత్ గత్యా స్వాంశేన పురుష యయా ప్రాప్యం ప్రపద్యతే అని కాళ్ళ గురించి కూడా చెప్తున్నారు. కాళ్ళు అనేటువంటి భాగం కూడా ఆ గర్భస్థ పిండానికి లాగా విడిగా వచ్చినాయి. వచ్చేసరికి పాదావస్య వినిర్భిన్నౌ, ఈ రెండు పాదాలు నావే అని శ్రీమన్ మహావిష్ణువు గారు అనుకున్నారు. అనుకుని లోకేశ, లోకపాలకుడైనటువంటి విష్ణువు, ఆ శ్రీమన్ మహావిష్ణువు ఆవిశత్, అందులోకి చేరాడు. అందులో ఉండేటువంటి ఇంద్రియాన్ని కూడా, ఉండవలసినటువంటి ఇంద్రియాన్ని కూడా తీసుకెళ్ళాడు. గత్యా స్వాంశేన, ఈ పాదాలతో చేయవలసినటువంటి గతిని సాధించేటువంటి పాదేంద్రియాన్ని ఈ స్థానంలోకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఈ పాదాలతో నడక లేదా గతి అనేటువంటి ప్రయోజనాన్ని సాధించటానికి సంసిద్ధంగా కూర్చున్నాడు. పురుషో యయా ప్రాప్యం ప్రపద్యతే, తాను వెళ్ళదలుచుకున్న చోటుకి ఏ కాళ్లతో పురుషుడు వెళతానని అనుకుంటాడో, ఏ కాళ్లలో ఉండేటువంటి ఇంద్రియం యొక్క బలంతో అక్కడికి చేరుతాడో, ఆ ఇంద్రియాలను అనుగ్రహించే, ఆ ఇంద్రియాన్ని అనుగ్రహించేటువంటి శ్రీమన్ మహావిష్ణువు ఈ పాదాలు అనేటువంటి విరాట్ పురుషుడు యొక్క పాదాలు అనేటువంటి భాగంలోకి ప్రవేశించాడు అని పాదావస్య వినిర్భిన్నౌ లోకేశో విష్ణురావిశత్ గత్యా స్వాంశేన పురుష యయా ప్రాప్యం ప్రపద్యతే అనే శ్లోకంలో
మహర్షి గారు చెప్తున్నారు. ఇంతవరకు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు వీటి గురించి చెప్పారు. ఇక మీద 4 శ్లోకాలలో మనసులో ఉండేటువంటి 4 భాగాలను గురించి చెప్పడానికి మహర్షి గారు సమాయత్తమవుతున్నారు. దాంట్లో బుద్ధించాస్య వినిర్భిన్నాం వాగీశోధిష్ణ్యమావిశత్ బోధేనాంశేన బోద్ధవ్యం ప్రతిపత్తిర్యతో భవేత్ అని మొదటి భాగంలో మనసులో లేదా అంతఃకరణంలో ఉండేటువంటి బుద్ధి అనే రూపంలో ఈ విరాట్ పురుషుడు యొక్క శరీరంలోని మార్పు ఏర్పడింది. ఏర్పడేసరికి బుద్ధించాస్య వినిర్భిన్నాం, ఈ బుద్ధిని వాగీశ సమస్త వాక్కులకు అధిదేవత అయినటువంటి బ్రహ్మగారు ధిష్ణ్యం తన యొక్క స్వస్థానంగా భావించి ఆవిశతో ప్రవేశించారు. ఈ బుద్ధిలో ఉండేటువంటి వాగీశ బ్రహ్మగారు బుద్ధి ద్వారా వాక్కును కూడా ప్రేరణ చేస్తారు. బుద్ధిలో మనసులో ఏది గనక సరిగ్గా స్థిరంగా ఉంటుందో అదే బయటికి వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈయన వాగీశ, వాక్కును కూడా ఈయనే నియంత్రించగలడు. వాక్కును నియంత్రిస్తూ వాక్కుకు మూలమైనటువంటి బుద్ధిని కూడా ఈయన అనుగ్రహించగలడు అని వాగీశ ధిష్ణ్యం ఆవిశత్. ఆయన బోధేనాంశేన బుద్ధి యొక్క కర్తవ్యమైనటువంటి నిశ్చయం అనేదాన్ని సాధించేటువంటి శక్తితో సహా, ఇంద్రియ శక్తితో సహా ఆ బుద్ధిని ప్రవేశించారు. బోధేన అంశేన బోద్ధవ్యం యయాసౌ ప్రతిపద్యతే, బోద్ధవ్యం ప్రతిపత్తి యతో భవేత్. బోద్ధవ్యం అనేది తెలుసుకోవలసినటువంటి, నిర్ణయించుకోవలసినటువంటి విషయాలు తాలూకు నిశ్చయం అనేది ఏ ఇంద్రియం ద్వారా కలుగుతుందో ఆ ఇంద్రియంతో సహా ఆ ఇంద్రియాన్ని అనుగ్రహించేటువంటి బ్రహ్మగారు, వాగీశుడైన బ్రహ్మగారు బుద్ధి అనేటువంటి విరాట్ పురుష దేహంలోని భాగాన్ని ప్రవేశించారు అని ఈ శ్లోకంలో అంటున్నారు. బుద్ధించాస్య వినిర్భిన్నాం వాగీశో ధిష్ణ్యం ఆవిశత్ బోధేనాంశేన బోద్ధవ్యం ప్రతిపత్తిర్యతో భవేత్ అని మహర్షి గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత 2వ భాగం హృదయంచాస్య నిర్భిన్నం చంద్రమా ధిష్ణ్యం ఆవిశత్ మనసాంశేన ఏనాసౌ విక్రియాం ప్రతిపద్యతే అని చెప్తున్నారు. ఈ అంతఃకరణంలోనే 2వ భాగం మనస్సు అయితే గనక ఆ మనస్సుకు స్థానమైనటువంటి హృదయ రూపంలో ఒక మార్పు ఆ పరమాత్మ తాలూకు విరాట్ పురుష దేహంలో కలిగింది. ఆ విరాట్ పురుష దేహంలో కలిగినటువంటి ఆ హృదయాన్ని, హృదయం చాస్య నిర్భిన్నం, హృదయం అనేటువంటి మార్పు ఏర్పడగా ఆ మార్పుని తన యొక్క స్థానంగా చంద్రుడు భావించాడు. భావించి చంద్రమాహ ధిష్ణ్యం ఆవిశత్, ఆ స్థానాన్ని తాను చేరాడు. చేరేటప్పుడు మనసా అంశేన, మనస్సు అనేటువంటి తన యొక్క ఇంద్రియాన్ని కూడా తీసుకెళ్ళాడు, లేదా మనస్సు అనేటువంటి ఇంద్రియ శక్తిని అక్కడికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఏనాసౌ విక్రియాం ప్రతిపద్యతే అనేటువంటి ప్రయోజనానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఈ మనస్సు ద్వారానే ఎన్నెన్నో పనులు చేస్తారు, ఎన్నెన్నో ఆలోచనలు చేస్తారు. ఇది బాగుంది, బాగాలేదు అనేటువంటి సంకల్పాన్ని చేస్తారు. వికల్పము, రకరకాల పనులు, చాలా రకాల పనులు మనస్సు ద్వారా జరగాలి. ఆ పనులన్నిటినీ చేయటానికి కావలసినటువంటి మనస్సును, ఆ మనస్సును అనుగ్రహించేటువంటి దేవత అయినటువంటి చంద్రుడు మనస్సుతో కలిసి ఆ హృదయం అనేటువంటి స్థానానికి చేరాడు అని హృదయం చాస్య నిర్భిన్నం చంద్రమా ధిష్ణ్యం ఆవిశత్ మనసాంశేన ఏనాసౌ విక్రియాం ప్రతిపద్యతే అనే శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. తర్వాత వంతు ఆత్మానం చాస్య నిర్భిన్నం అభిమానో విషత్పదం కర్మణాంశేన ఏనాసౌ కర్తవ్యం ప్రతిపద్యతే అనే అంతఃకరణంలోని 3వ భాగానిది. ఆ అంతఃకరణంలోని 3వ భాగం అహంకారం అని పిలుచుకునేటువంటి భాగం. నేను అని అనిపించే, నేను అని అనిపించటం ప్రారంభమయ్యేటువంటి భాగం. ఈ భాగాన్ని, ఆ భౌతికమైనటువంటి భాగాన్ని పరమాత్మ మొదలు తన యొక్క విరాట్ పురుష దేహంలో ఏర్పాటు చేయగా ఆత్మానం చాస్య నిర్భిన్నం అభిమాన అవిషత్పదం, ఈ అహంకారానికి అభిమాన దేవత అయినటువంటి శ్రీరుద్రుడు
తన యొక్క స్వస్థానంగా భావించి ప్రవేశించాడు. అభిమానాన్ని పెంచేవాడు, అభిమానాన్ని తుంచేవాడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు అక్కడికి తన యొక్క స్థానంగా భావించి ప్రవేశించాడు. ప్రవేశించేటప్పుడే కర్మణా అంశేన తన యొక్క కర్మ అయినటువంటి అహంకారం అంటే నేను అని అనిపించటం అనేటువంటి శక్తితో సహా అక్కడికి చేరాడు. చేరి ఏనాసౌ కర్తవ్యం ప్రతిపద్యతే. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138. నేను అనేటువంటి భావన ద్వారా నేను చేయవలసినటువంటి పని ఇది, నాకు కావలసింది ఇది అనేటువంటి కోట్ల కొలది భావాలు ప్రారంభమవుతాయో, అటువంటి భావాలన్నిటికీ మూలమైనటువంటి ఈ అహంకార శక్తితో సహా ఆ అహంకార శక్తికి అధిష్టాన దేవత అయినటువంటి శ్రీరుద్రుడు అహంకారం అనేటువంటి ప్రాంతాన్ని చేరాడు. విరాట్ పురుష దేహంలో ఇలా జరిగింది అని ఆత్మానం చాస్య నిర్భిన్నం అభిమానో విషత్పదం కర్మణాంశేన ఏనాసౌ కర్తవ్యం ప్రతిపద్యతే అనే భాగంలో మహర్షి గారు చెప్తున్నారు. చెప్పి అహంకారం కాక అంతఃకరణంలో 4వ భాగం మరొకటి ఉంది, అది చిత్తం అనేటువంటి భాగం. ఇది స్మరణకు ఉపయోగించేటువంటి భాగం. ఆ చిత్తం అనేటువంటి భాగాన్ని సత్వంచాస్య వినిర్భిన్నం మహాంధిష్ణ్యముపావిశత్ చిత్తేనాంశేన ఏనాసౌ విజ్ఞానం ప్రతిపద్యతే అనే తీరులో బ్రహ్మగారు ఆక్రమించుకున్నారు అని చెప్తున్నారు. సత్వం చాస్య వినిర్భిన్నం, చిత్తం ఉండవలసినటువంటి ప్రాంతాన్ని, భౌతికమైనటువంటి ప్రాంతాన్ని, శరీరంలో ఉండవలసినటువంటి ప్రదేశాన్ని పరమాత్మ తన యొక్క విరాట్ పురుష దేహంలో సృష్టి చేయగా లేదా మార్పును తీసుకురాగా, ఆ భాగాన్ని తన యొక్క స్థానంగా భావించినటువంటి మహాన్ బ్రహ్మగారు, మనందరికీ కంటే కూడా చాలా గొప్పవాడైనటువంటి బ్రహ్మగారు ధిష్ణ్యం తన యొక్క స్థానాన్ని ఉపావిశత్, దీన్ని వదిలిపెట్టి వెళ్ళను అని కూర్చున్నాడు. ఇది నా స్థానం, నేను ఇక్కడే ఉంటాను అని కూర్చున్నాడు. సత్వంచాస్య వినిర్భిన్నం మహాన్ ధిష్ణ్యం ఉపావిశత్ చిత్తేనాంశేన, తన యొక్క ఇంద్రియంగా చిత్తం అనేటువంటి శక్తిని తీసుకెళ్ళి అక్కడ ప్రవేశపెట్టాడు. చిత్తం అనేటువంటి ఇంద్రియ శక్తితో సహా కలిసి బ్రహ్మగారు ఆ ప్రదేశంలో కూర్చున్నాడు. ఈ చిత్తం యొక్క ప్రయోజనం ఏనాసౌ విజ్ఞానం ప్రతిపద్యతే, ఇంతకుముందు జరిగిన దాన్ని గుర్తు చేసుకోవటం అనేటువంటి స్మరణకు ఈ చిత్తం అనే భాగం ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగపడేటువంటి భాగమైన ఇంద్రియ శక్తి అయినటువంటి చిత్తంతో సహా ఆ చిత్తాన్ని అనుగ్రహించేటువంటి బ్రహ్మగారు విరాట్ పురుష దేహంలోని చిత్తభాగాన్ని ప్రవేశించారు అని సత్వం చాస్య వినిర్భిన్నం మహాన్ ధిష్ణ్యం ఉపావిశత్ చిత్తేనాంశేన ఏనాసౌ విజ్ఞానం ప్రతిపద్యతే అనేటువంటి శ్లోకంలో మహర్షి గారు విదురుడికి మనకు కూడా చెప్తున్నారు. ఇలా 10 ఇంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా ఆయా స్థానాలలో కుదురుకున్నాయి. ఆయా స్థానాలలో కుదురుకున్నటువంటి ఇంద్రియాలను అనుగ్రహించే దేవతలు కూడా ఆయా స్థానాలకు చేరుకున్నారు. చేరుకుని ఆయా పనులను చేయటానికి సమాయత్తమయ్యారు.
వారి యొక్క ప్రార్థన ఫలించి పరమాత్మ వాళ్లకు స్థానాలను అందించాడు. అలాగే మనోబుద్ధిరహంకారశ్చిత్తం అనే మనసులోని 4 భాగాలను పరమాత్మ ఏర్పాటు చేసి వాటిలో ఉండవలసినటువంటి దేవతలకు అందులో స్థానాలను కల్పించాడు. స్థానాలను కల్పించి ఆయా శక్తులను అక్కడ ఉంచాడు. శక్తులను అక్కడ ఉంచి ఆయా వ్యవహారాలు జరగటానికి వీలైన పరిస్థితులను కల్పించాడు అని మహర్షి గారు ఈ 14 శ్లోకాలలోనూ ఇంద్రియాల తాలూకు 14 శ్లోకాలలోనూ చెబుతున్నారు. ఇలా చెప్పటం ద్వారా దేవతలు చేసుకున్నటువంటి స్తుతికి, దేవతలు చేసుకున్నటువంటి ప్రార్థనలకు ఫలితాన్ని పరమాత్మ ఇచ్చాడు అని ఒక అతి చిన్న కన్క్లూషన్ని ఇంతవరకు మనకు ఇస్తున్నారు. దానితో పాటుగా ఇంద్రియాలున్నాయి, ఇంద్రియాలను అనుగ్రహించేటువంటి దేవతలున్నారు. ఆ దేవతలందరికీ కూడా పైవాడు పరమాత్మ. ఆ దేవతలందరినీ ఆయా స్థానాలలో కూర్చోబెట్టినవాడు పరమాత్మే అనేటువంటి విషయాన్ని కూడా మనకు తెలియచేస్తున్నారు. తెలియచేస్తూ అలా దేవతలనే అనుగ్రహించవలసినటువంటి, దేవతలనే అనుగ్రహించి వారికి స్థానాలను ఇచ్చేటువంటి పరమాత్మ అందరికీ కూడా ఆశ్రయంగా ఉపయోగపడతాడు అనేటువంటి సూచనను కూడా ఇస్తూ ఈ ఇంద్రియ సృష్టిని ఇప్పటికీ తాత్కాలికంగా గుర్తు చేస్తున్నారు. మనం యథాప్రకారం దేవతల కంటే పైవాడు కాబట్టి ఈ దేవతల యొక్క అనుగ్రహం కంటే కూడా ఆ పైవాడైనటువంటి పరమాత్మ అనుగ్రహమే మనకు కావాలి అనేటువంటి విషయాన్ని గట్టిగా నిర్ణయించుకుందాం. నిర్ణయించుకోవటం మాత్రమే కాకుండా ఈ ఇంద్రియాలు, ఈ దేవతలు, ఈ క్రియలు వీటన్నిటి ద్వారా ఆ పరమాత్మను కనుగొనడం ఎట్లా అనే అంశం మీద కూడా కొత్తగా ఆలోచన చేసుకుందాం. ఆ ఆలోచనకు సహకారిగా మహర్షి గారు చాలా ఓర్పుగా విస్తృతంగా చెప్పినటువంటి ఈ ఇంద్రియ సృష్టి ప్రకారాన్ని, ఇంద్రియ సృష్టి వర్ణనని మొత్తాన్ని వాడుకుంటూ మనకు ఆ పరమాత్మ ఈ ఇంద్రియ ప్రణాడి ద్వారా కూడా అందాలి అని తపన పడదాం. ఆ తపనను తీర్చవలసిందిగా జగజ్జన్మస్థితి కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఆలస్యమైనా సరే నిన్నటి రోజున జరిగినటువంటి లోటుకు ఈరోజు పూడిక తీర్చుకున్నాము అని భావిస్తూ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధంలో 6వ అధ్యాయంలో 1వ శ్లోకం నుంచి పారాయణ ప్రారంభించుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే షష్ఠాధ్యాయే శ్లోకాః ఋషిరువాచ ఇతి తాసాం స్వశక్తీనాం సతీ నామ సమేత్యసః ప్రసుప్తలోకతంత్రాణాం నిశామ్యగతిమీశ్వరః కాలసంజ్ఞాం తదా దేవీం బిభ్రచ్చక్తిమురుక్రమః త్రయోవింశతి తత్వానాం గణం యుగపదావిశత్ సోను ప్రవిష్టో భగవాన్ చేష్టారూపేణ తం గణం భిన్నం సంయోజయామాస సుప్తం కర్మ ప్రబోధయన్ ప్రబుద్ధ కర్మ దైవేన త్రయోవింశతికో గణః ప్రేరితో జనయత్ స్వాభిః మాత్రాభిరధిపూరుషం
మాత్రాభిరధిపూరుషం పరేణ విశతా స్వస్మిన్ పరేణ విశతా స్వస్మిన్ మాత్రయా విశ్వసృగ్గణః మాత్రయా విశ్వసృగ్గణః చుక్షోభాన్యోన్యమాసాద్య చుక్షోభాన్యోన్యమాసాద్య యస్మిన్ లోకాశ్చరాచరాః యస్మిన్ లోకాశ్చరాచరాః హిరణ్మయः స పురుషः హిరణ్మయः స పురుషः సహస్రపరివత్సరాన్ సహస్రపరివత్సరాన్ ఆండకోశ ఉవాసాప్సు ఆండకోశ ఉవాసాప్సు సర్వసత్వోపబృంహితః సర్వసత్వోపబృంహితః స వై విశ్వసృజాం గర్భో స వై విశ్వసృజాం గర్భో దేవకర్మాత్మశక్తిమాన్ దేవకర్మాత్మశక్తిమాన్ విబభాజాత్మనాత్మానం విబభాజాత్మనాత్మానం ఏకథా దశధా త్రిధా ఏకధా దశధా త్రిధా ఏష హ్యశేష సత్వానాం ఏష హ్యశేష సత్వానాం ఆత్మాంశః పరమాత్మనః ఆత్మాంశః పరమాత్మనః ఆద్యోవతారో యత్రాసౌ ఆద్యోవతారో యత్రాసౌ భూతగ్రామో విభావ్యతే భూతగ్రామో విభావ్యతే సాధ్యాత్మసాధిదైవశ్చ సాధ్యాత్మసాధిదైవశ్చ సాధిభూత ఇతి త్రిధా సాధిభూత ఇతి త్రిధా విరాట్ ప్రాణో దశవిధః విరాట్ ప్రాణో దశవిధః ఏకథా హృదయేన చ ఏకథా హృదయేన చ స్మరన్ విశ్వసృజామీశో స్మరన్ విశ్వసృజామీశో విజ్ఞాపితమథోక్షజః విజ్ఞాపితమథోక్షరః విరాజమతపత్స్వేన విరాజమతమత్స్వేన తేజసైషాం వివృత్తయే తేజసైషాం వివృత్తయే అథ తస్యాభితప్తస్య అథ తస్యాభితప్తస్య కతి చాయతనానిహ కటి చాయతనానిహ నిరభిద్యంత దేవానాం నిరభిద్యంత దేవానాం తాని మే గదత శృణు తాని మే గదత శృణు తస్యాగ్నిరాస్యం నిర్భిన్నం తస్యాగ్నిరాస్యం నిర్భిన్నం లోకపాలో విశత్పదం లోకపాలో విషత్పదం వాచా స్వాంశేన వక్తవ్యం వాచా స్వాంశేన వక్తవ్యం యయాసౌ ప్రతిపద్యతే యయాసౌ ప్రతిపద్యతే నిర్భిన్నం తాలు వరుణో నిర్భిన్నం తాలు వరుణో లోకపాలో విశద్ధరేః లోకపాలో విషద్ధరేః జిహ్వయాంశేన చరసం జిహ్వయాంశేన చరసం యయాసౌ ప్రతిపద్యతే యయాసౌ ప్రతిపద్యతే నిర్భిన్నే అశ్వినౌ నాసే నిర్భిన్నే అశ్వినౌ నాసే విష్ణోరావిశతాం పదం విష్ణోరావిశతాం పదం ఘ్రాణేనాంశేన గంధస్య ఘ్రాణేనాంశేన గంధస్య ప్రతిపత్తిర్యతో భవేత్ ప్రతిపత్తిర్యతో భవేత్ నిర్భిన్నే అక్షిణీ త్వష్ట నిర్భిన్నే అక్షిణీ త్వష్ట లోకపాలో విశద్విభోః లోకపాలో విషద్విభోః చక్షుషాంశేన రూపాణాం చక్షుషాంశేన రూపాణాం ప్రతిపత్తిర్యతో భవేత్ ప్రతిపత్తిర్యతో భవేత్ నిర్భిన్నాన్యస్య చర్మాణి
నిర్భిన్నాన్యస్య చర్మాణి లోకపాలో నిలోవిశత్ లోకపాలో నిలోవిశత్ ప్రాణేనాంశేన సంస్పర్శం ప్రాణేనాంశేన సంస్పర్శం ఏనాసౌ ప్రతిపద్యతే येनासौ प्रतिपद्यते కరణావస్య వినిర్భిన్నౌ कर्णावस्य विनिर्भिन्नौ ధిష్ణ్యం స్వం వివిశుర్దిశః धिष्ण्यं स्वं विविशुर्दिशः శ్రోత్రేణాంశేన శబ్దస్య श्रोत्रेणांशेन शब्दस्य సిద్ధిం येन ప్రపద్యతే सिद्धिं येन प्रपद्यते త్వచమస్య వినిర్భిన్నాం त्वचमस्य विनिर्भिन्नाम् వివిశుర్ధిష్ణ్యమోషధీః विविशुर्धिष्ण्यमोषधीः అంశేన రోమభిః కండూం अंशेन रोमभिः खण्डो యైరసౌ ప్రతిపద్యతే येनसौ प्रतिपद्यते మేఢ్రం తస్య వినిర్భిన్నం मेढ्रं तस्य विनिर्भिन्नम् స్వధిష్ణ్యం క ఉపావిశత్ स्वधिष्ण्यं क उपाविशत् రేతసాంశేన ఏనాసౌ रेतसांशेन येनासौ ఆనందం ప్రతిపద్యతే आनन्दं प्रतिपद्यते గుదం పుంసో వినిర్భిన్నం गुणं पुंसो विनिर्भिन्नम् మిత్రో లోకేశ ఆవిశత్ मित्रो लोकेश आविशत् పాయునాంశేన ఏనాసౌ पायुनांशेन येनासौ విసర్గం ప్రతిపద్యతే विसर्गं प्रतिपद्यते హస్తావస్య వినిర్భిన్నౌ हस्तावस्य विनिर्भिन्नौ ఇంద్రస్వః పతిరావిశత్ इन्द्रस्वः पतिराविशत् వార్తయాంశేన పురుషో वार्तयांशेन पुरुषो యయా వృత్తిం ప్రపద్యతే यया वृत्तिं प्रपद्यते పాదావస్య వినిర్భిన్నౌ पादावस्य विनिर्भिन्नौ లోకేశో విష్ణురావిశత్ लोकेशो विष्णुराविशत् గత్యా స్వాంశేన పురుషో गत्या स्वांशेन पुरुषो యయా ప్రాప్యం ప్రపద్యతే यया प्राप्यं प्रपद्यते బుద్ధిం చాస్య వినిర్భిన్నాం बुद्धिं चास्य विनिर्भिन्नाम् వాగీశోధిష్ణ్యమావిశత్ वागीशोधिष्ण्यमाविशत् బోధేనాంశేన బోద్ధవ్యం बोधेनांशेन बोद्धव्यम् ప్రతిపత్తిర్యతో భవేత్ प्रतिपत्तिर्यतो भवेत् హృదయం చాస్య నిర్భిన్నం हृदयं चास्य निर्भिन्नम् చంద్రమాధిష్ణ్యమావిశత్ चन्द्रमाधिष्ण्यमाविशत् మనసాంశేన ఏనాసౌ मनसांशेन येनासौ విక్రియాం ప్రతిపద్యతే विक्रियां प्रतिपद्यते ఆత్మానం చాస్య నిర్భిన్నం आत्मानं चास्य निर्भिन्नम् అభిమానో విశత్పదం अभिमानो विषत्पदम् కర్మణాంశేన ఏనాసౌ कर्मणांशेन येनासौ కర్తవ్యం ప్రతిపద్యతే कर्तव्यं प्रतिपद्यते సత్వం చాస్య వినిర్భిన్నం सत्त्वं चास्य विनिर्भिन्नम् మహాన్ ధిష్ణ్యముపావిశత్ महान् धिष्ण्यमुपाविशत् చిత్తేనాంశేన ఏనాసౌ चित्तेनांशेन येनासौ విజ్ఞానం ప్రతిపద్యతే विज्ञानं प्रतिपद्यते ఇతి इति శ్రీమద్భాగవతే श्रीमद्भागवते పారమహంస్యాం సంహితాయాం पारमहंस्यां संहितायां తృతీయస్కంధే तृतीयस्कन्धे షష్ఠాధ్యాయే శ్లోకాః षष्ठाध्याये श्लोकाः
పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.